దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి మనకి ఒక గొప్ప అవకాశాన్ని అనుగ్రహించి ఉన్నారు. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు తన మహత్తరమైన శక్తితో తన దాసునిలో నుంచి తన యొక్క ప్రత్యక్షతను బయలుపరుచుకోవాలని ఆశపడుతున్నారు. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపై దేవుని యొక్క ఆత్మ విడుదల కాబోతుంది. నమ్మిన వారందరూ కూడా వేచి చూడండి. దేవుని యొక్క ఆత్మలో నుంచి దేవుని యొక్క శక్తిని మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. కాబట్టి కొన్ని నిమిషాల్లోనే దేవుని యొక్క ప్రత్యక్షతను మీరు చూడబోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, తొందరపడి కాల్ చేసేయకండి. ఎందుకంటే మెసేజ్ పెట్టండి. వాట్సాప్లో మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏమైనా ఉంటే మెసేజ్ పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను. హో హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మన పట్ల, మనతో, మన పైకి ఆయన ఏ విధముగా దిగి రాబోతున్నాడో మనం ఆయనని ఆహ్వానిందాం. హల్లెలూయా. రేఖరు హనందురలే శిఖర హదోస దరవే రిబ్బిడూరల క్రిథ్యాన హరజంధూరి కరాఢిలియన్ అందుర శకరవే. సహోదరి రేవతి దేవునితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. రేవతి, ఓ భయంకరమైన వ్యాధితో నువ్వు బాధపడుతున్నావు. సర్వ శరీరములోనూ నీకు ఒక బలహీనత ఉంది. నడవలేవు, కూర్చోలేవు, పండుకొని నిద్రపోలేవు. అటువంటి బలహీనతతో బాధపడుతున్నావు. నిన్ను ఒక దురాత్మ కూడా పట్టి పీడిస్తూ ఉంది. రేవతి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మీది భద్రాచలం దగ్గర సారపాక. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క శక్తి ఇప్పుడే నిన్ను కమ్ముకుంటుంది. ఆయన జీవం నీ లోపలికి విడుదలవుతుంది. ఇప్పుడే ప్రభు నిన్ను బాగు చేస్తున్నాడు, విడుదల చేస్తున్నాడు. క్లౌషని మేరియన్ అంక్రంద శోకరవే థియార ధలందరవే. సహోదరి శశి, దేవుడినితో మాట్లాడుతున్నాడు. శశి, ఇదిగో ఆయన శక్తి ద్వారా నీపైకి దిగివస్తున్నాడు. గర్భఫలం లేదని బాధపడుతున్నావు కదా, ఇదిగో దేవుడు తన అత్యున్నతమైన శక్తి చేత నీ పట్ల ఒక గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. సహోదరి రుక్మిణి, దేవుడినితో మాట్లాడుతున్నాడు. క్లౌండ్రె మెజూరి క్లాంద రజదరి అని ఎంక్రుదరవే. నీకు 8 సంవత్సరాలుగా పిల్లలు లేరు. ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు, గొప్ప మిరాకల్ చేస్తున్నాడు. ఈ సంవత్సరంలో ప్రభు నీకు గర్భఫలం ఇస్తున్నాడు. క్రౌడ్రేలియోడిరి మౌష కరాన్ ధరాలంధరవే. సహోదరి మౌనిక, ఇదిగో ఒక భయంకరమైన వ్యాధితో నువ్వు బాధపడుతున్నావు కదా, చనిపోతావు అని డాక్టర్స్ చెప్పారు కదా. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన శక్తి నిన్ను కమ్ముకుంటుంది. ప్రభు నిన్ను బాగు చేయుచున్నారు. క్లేట్రై బేషు రికల అందర అశకర దురవే. దిగులు పడుకుని కన్నీళ్లు ప్రభు తుడుస్తున్నారు. నీవు మరణించవు. దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. క్లోట్రై షరి బికిరియా హరాజదల్ యనాంక్రంద శుకరవే. సహోదరి సుసన్న, దేవుడినితో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఒక సమస్య, భయంకరమైన సమస్యతో నువ్వు బాధపడుతున్నావు. ఆ సమస్యను ఎవరికీ చెప్పుకోలేకపోతున్నావు. ఆ భయంకరమైన సమస్య నుండి దేవుడు విడిపించాలని చాలా వేదనతో, కన్నీటితో చాలా సంవత్సరాలుగా ప్రభు సన్నిధిలో వేడుకుంటున్నావు కదా. నీకు జవాబు వచ్చింది. ప్రభు నిన్ను బాగు చేస్తున్నాడు, నిన్ను స్వస్థపరుస్తున్నాడు. నీవు సంపూర్ణ ఆరోగ్యముతో నింపబడుతున్నావు. లోట్రె బేషు రీకా రాధా తలియనంకరెందురశకరవే. దిగులు పడుకో. ప్రభు నీ పట్ల గొప్ప కార్యం చేస్తున్నాడు. క్లౌడ్రె షోరి కెన్యనాథ రహకర్యనందరవే లోడ్రె భ్యోరి కమాందరన సుధరవే. థ్యాంక్ యూ లార్డ్. గొప్ప దేవానికి స్తోత్రాలు. ఈ సమయంలో ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపై నీ ఆత్మను కృమ్మరిస్తున్నందుకు వందనాలు. ఓ నూతనమైన అద్భుతాన్ని, శక్తిని విడుదల చేస్తున్నందుకు వందనాలు. ప్రతి ఒక్కరిలో నూతన శక్తిని, నూతన ఆత్మాభిషేకాన్ని విడుదల చేసి అద్భుతాలు సృష్టించండి. మీరే మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, చూస్తున్నారు కదా,
దేవుని యొక్క కార్యాలను మీ కన్నులారా ఏ విధంగా అయితే దేవుని యొక్క కార్యాలను మీరు చూస్తున్నారో ఒక 2 సాక్ష్యాలను కూడా మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. వైజాగ్ నుండి సహోదరి బ్యూలా దైవజనులైన సియోన్ రాజు గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మా నాన్నగారు వయసు 83 సంవత్సరాలు. ఆయన హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతూ చాలా బలహీనతకు గురి అయి ఉన్నాడు. నడువలేడు, కూర్చోలేడు, ఏమీ చేయలేడు. ఎక్కడ ఉన్నవాడు అక్కడే ఉండిపోయిన పరిస్థితిలో మీ ద్వారా ప్రార్థన చేయించాం. ఆ ప్రార్థనతో వెంటనే మా నాన్నగారు లేచి నడుస్తున్నాడు. బలహీనతంతో తొలగిపోయింది. సంపూర్ణ ఆరోగ్యవంతుడై చాలా యాక్టివ్గా తిరుగుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతో కాలంగా ఆయన మంచాన పడి ఉన్న ఆ యొక్క కుమారుణ్ణి దేవుడు దర్శించాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క శక్తి ఎక్కడో కాదు, మీలో పనిచేయబోతుంది. ఆమేన్. తర్వాత మరొక సాక్ష్యాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. హనుమకొండ నుండి స్నేహ దైవజనులైన సియోను రాజు గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. నాకు 5 సంవత్సరాలుగా పిల్లలు లేరు. అయితే నేను చాలా వేదనతో ఉన్నప్పుడు మీ టీవీ కార్యక్రమం చూశాను. మీ ప్రార్థనా సహాయం కోరాను. మీరు ప్రార్థన చేసిన ఆ నెలలోనే దేవుడు ఒక గొప్ప కార్యం చేశారు. నాకు గర్భఫలం ఇచ్చారు. ఇప్పుడు 9వ నెలలో నేను రెడీగా డెలివరీకి ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చేస్తున్న కార్యాలు సంచలనాత్మకమైనవి. అలాంటి కార్యాలు మీకును జరుగుతాయి. ఆమేన్. కాబట్టి మీరేం దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎటువంటి సమస్య ఉన్నా సరే, ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే మీరేం టెన్షన్ పడకండి. వాట్సాప్లో మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ పేరు, మీ ఊరి పేరు, మీ సమస్య, మీరు ఏం చేస్తారు అనే విషయాన్ని మీరు వాట్సాప్ చేయండి. ఖచ్చితంగా దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేసి మీకు జవాబు ఇవ్వబోతున్నాను. దయచేసి మీరు కాల్ చేయకండి. ఎందుకంటే మీకు కాల్ చేసినా మీకు దొరకను. తర్వాత ఇంకొక విషయాన్ని చెప్తున్నాను. మీరు డైరెక్ట్గా కలవండి. నన్ను కాకినాడలో కలవచ్చు, హైదరాబాద్లో కలవచ్చు. మీరు మెసేజ్ పెట్టండి. ఎప్పుడు కలవాలో నేను మీకు అపాయింట్మెంట్ ఇస్తాను. తప్పకుండా అప్పుడు కలవండి. దేవుడు ఇస్తున్న గొప్ప విడుదలను మీరు పొందుతారు. మీ సమస్య నుండి, ఎటువంటి సమస్య అయినా సరే, చేతబడి శక్తులతో పీడింపబడుతున్నా, దురాత్మ శక్తులతో పీడింపబడుతున్నా, రోగములతో బాధపడుతున్నా, అది ఎటువంటి సమస్య అయినా కావచ్చు, దేవుడు క్లియర్ చేయబోతున్నాడు. ఎస్, ఓకే. గుర్తుపెట్టుకోండి, మీ సమస్యను మళ్ళీ చెప్తున్నాను, వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి. కాల్ చేస్తే నేను మీకు దొరకను. ఓకే, గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈ సమయంలో మనతో మాట్లాడాలి అనుకుంటున్న వర్తమానం మనం వినబోతున్నాం. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, వర్తమానం కొన్ని నిమిషాలే దేవుడు మాట్లాడుతూ ఉండగా, ఆ కొన్ని నిమిషాల్లో ఎన్నో మరుగై ఉన్న సంగతులను దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. మన జీవితంలో చాలా రహస్యాలు దాగి ఉన్నాయి. దేవునితో కలిసి బ్రతికే మనం ఎలా బ్రతకాలో తెలియని పరిస్థితిలో జీవిస్తుండగా దేవుడు మనతో మాట్లాడి మనలను నడిపించబోతున్నాడు. ఆయన శక్తి చేత మనలను నింపాలని పరిశుద్ధాత్మ దేవుడు ఎదురు చూస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. అంశం: నివాసమే పరవాసమాయే, పరవాసమే
సర్వస్వమాయే. ప్రైజ్ ద లార్డ్. నివాసమే పరవాసమాయే, పరవాసమే సర్వస్వమాయే. నివాసము అంటే ఇల్లు కదండి. ఇల్లు ఏమైంది? పరవాసమైంది. అంటే పరవాసము అనగా దేవుని లోకం, పరలోకం. ప్రైజ్ ద లార్డ్. మనము నివసించే ఇల్లు పరలోకమైతే ఎంత బాగుంటుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అది ఒక పరలోకంగా మారిపోతే ఆ పరలోకమే మనకు సర్వస్వమైపోతుంది. ఆమేన్. కొన్ని గృహాలు దేవుని యొక్క పరలోక ఆ ఎపీరియన్స్, ఆ సన్నిధిని అనుభవించలేవు. ఎందుకో తెలుసా? అందులో ఆ గృహంలో ఒకరు దైవ సంబంధి అయి ఉంటే మరొకరు శరీర సంబంధి అయి ఉంటారు. ఒకరు పరలోకం వైపునకు లాగుతూ ఉంటే మరొకరు ఈ లోకం వైపునకు లాగుతూ ఉంటారు. ఒకరు శరీర సంబంధి అయితే ఒకరు దేవుని ఆత్మ సంబంధి అయి ఉంటారు. ఇలాంటి పోరాటం దగ్గర పరలోకము అనుభవించడం అనేది చాలా కష్టమైన పని కదా. రైట్. ఆ కష్టమైన పనిలో మనం ఏం చేయాలో తెలుసా? మన ఇల్లు పరలోకముగా మారలేనప్పుడు, పరలోక వాతావరణం కనిపించట్లేనప్పుడు మన జీవితమే మనమే ఒక పరలోకపు ఇల్లుగా తయారైపోవాలి. ప్రైజ్ ద లార్డ్. మనమే ఒక పరలోకముగా, మనమే ఒక దేవుని నివాసముగా మారిపోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 3-4 వచనాలని చూద్దాం. అక్కడ ఏమని వ్రాయబడి ఉంది? జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. ప్రైజ్ ద లార్డ్. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును. చాలామంది ప్రియ దేవుని బిడ్డలారా, సంవత్సరాలు గతించిపోతూ ఉంటాయి, రోజులు గడిచిపోతూ ఉంటాయి, కానీ దేవునితో ఉన్న అనుభవం మాత్రం ఎక్కడున్న గొంగలి అక్కడే ఉండినట్లుగా అసలు ఎదుగుదల కనిపించదండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో మన కనెక్షన్స్ లేకపోతే, దేవుని ఆత్మతో మన ఆనందం లేకపోతే, దేవుని ఆత్మతో మనము కలిసి బ్రతకకపోతే పరలోకపు ఆనందాన్ని, పరలోకాన్ని ఎలాగ అనుభవిస్తాం? ఎప్పుడు ఈ భూ సంబంధమైన వాటి మీద నీవు మనసు పెట్టి జీవిస్తూ ఉంటే, ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు ప్రయాణం చేస్తూ ఉంటే పరలోక సంగతులు ఎప్పుడు నేర్చుకుంటావు? దేవుని యొక్క ఆలోచనలు నీకు ఎప్పుడు అర్థమవుతాయి? దేవుని యొక్క చిత్తాన్ని ఎప్పుడు గ్రహించగలుగుతావు? దేవుని చిత్తాన్ని గ్రహించే శక్తి నీకుందా? దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించే జ్ఞానము నీకుందా? ఒకవేళ ఆ జ్ఞానమే లేకపోతే ప్రభువుని అడగాలి. ఒకవేళ ఆ జ్ఞానమే ఉంటే నీ ఇల్లు కట్టబడుతుంది. ఎట్లా అంటే దేవునికి నివాస స్థలముగా, పరిశుద్ధాత్ముడికి ఇష్టమైన నివాసముగా కట్టబడుతుంది. అప్పుడు నీవే ఒక పరలోకం. ప్రైజ్ ద లార్డ్. నీవే ఒక దేవుని దేవాలయం, నీవే ఒక పరలోక సన్నిధిగా మారిపోతావు. నీ లోపలే దేవుడు ఉంటాడు, నీ లోపలే సర్వం ఉంటాయి. నీవు దేనికి చింతపడాల్సిన అవసరమే లేదు. ప్రైజ్ ద లార్డ్. పరలోకంలో గందరగోళం అనేది ఉండదు, పరలోకములో అపజయం అనేది ఉండదు, పరలోకములో చింత వేదన అనేది ఉండదు, పరలోకములో వ్యాధి అనేది ఉండదు. ప్రైజ్ ద లార్డ్. చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా దేవునిలో ఆనందిస్తూ బ్రతుకుతాం. ఇలాంటి గొప్ప ఆనందం నీకు కావాలి అంటే ఆ దైవ జ్ఞానము చేత నువ్వు నింపబడాలి. ఆ దైవ జ్ఞానము నీకు కావాలంటే ప్రభు పాదాల దగ్గర గడపాలి. ఒకవేళ లేదు అంటే సలహా, దేవుని యొక్క దైవజనుడు ఎక్కడున్నాడో సలహా కొరకు మెసేజ్ పెట్టండి. ప్రైజ్ ది లార్డ్. పరలోక సంబంధమైన అనేక సంగతులను మీకు
తెలియజేయబడును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా చూస్తే, ఇంకా కొంచెం ముందుకు వెళితే 4వ వచనంలో తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. బా, ప్రైజ్ ద లార్డ్. ఎంత బాగుంటుందండి ఆ జీవితం. మన ఇంటిలో, అంటే మనలోనే, మన జీవితంలోనే గదులుంటాయట. ఆ గదులు చాలా విలువగల రత్నములతో, వజ్రాలతో, బంగారముతో నింపబడి ఉంటాయట. ప్రైజ్ ద లార్డ్. అంటే కొదువేమీ లేదని అర్థం, సమస్యలేమీ లేవని అర్థం, కష్టమేమీ లేదని అర్థం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక గదిలో ఆయుధములుంటాయి. సాతాను మీద పోరాడటానికి ఆ ఆయుధాలు తీస్తాం. ప్రైజ్ ద లార్డ్. మరొక గదిలో మంచి వజ్రాలు, వైఢూర్యాలు ఉంటాయి. మరొక గదిలో ధనం ఉంటుంది. ఈ గదులు ఎక్కడుంటాయో తెలుసా? మనుష్య నేత్రానికి కనిపించని ఒక మర్మమై ఉన్న నీలోనే ఉంటాయి. నీలోనే గదులుంటాయి. ఆ గదుల రహస్యం దేవునితో జీవించే జీవితమే ఆ రహస్యం. ప్రైజ్ ద లార్డ్. అది నీకు తెలియజేయబడాలి అంటే దేవునితో నీవు గడపాల్సిందే. దేవుని పాదాల దగ్గర పడి గోజాడవలసిందే. ఆయన పాదాలు పట్టుకొని ఆయన సన్నిధిలో కన్నీటితో వేడుకోవలసిందే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక వాక్యాన్ని మీకు చూపిస్తాను. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 11వ వచనంలో దేవుని మందసం అక్కడ కనిపిస్తుంది మనకి. అక్కడ ఏమని వ్రాయబడి ఉందో తెలుసా? యెహోవా మందసం ఓబేదెదోము యొక్క ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను 3 నెలలలో. ప్రైజ్ ద లార్డ్. అంటే దేవుని యొక్క నివాసం ఎక్కడుందో అక్కడ ఆశీర్వాదం ప్రవహిస్తుంది. ఆశీర్వాదం కృమ్మరించబడుతుంది. ఆశీర్వాదం మన పైకి దిగి వస్తూ ఉంటుంది. హల్లెలూయా. అంటే ఏ రకంగా? ధనము రకంగా రావచ్చు, ఆరోగ్య రకంగా రావచ్చు. అది ఒకవేళ నీకు ఒక సంతోషాన్ని ఇచ్చే గొప్ప బహుమానంలా కూడా రావచ్చు. ప్రైజ్ ద లార్డ్. ఆ గొప్ప సంతోషం ఎప్పుడు కలుగుతుందో తెలుసా? యెహోవా మందసం. ఆ మందసం నీ లోపలికి రావాలి. ఆ మందసము అనగా దేవుని నివాసం. ఆ మందసం అనగా దేవుడు నివసించే చోటు. ఆ చోటు నీవైతే, హల్లెలూయా, ఆ చోటు నీవే అయితే, నీ హృదయమే ఒక మందసముగా మారిపోతే నీవు ఆశీర్వాదాలు చూస్తావు, ఆరోగ్యాన్ని చూస్తావు, ఆనందాన్ని చూస్తావు. ఎవరు వివరించలేని, ఎవరు వర్ణించలేని గొప్ప సంతోషానికే వారసుడువు, వారసురాలు అవుతావు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక వాక్యాన్ని మీకు చూపిస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఏముంటుందో తెలుసా? మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు. మీకు తెలియదా? ప్రైజ్ ద లార్డ్. గ్రహించాలి. మీరు దేవుని ఆలయం. ఆమేన్. దేవుని ఆత్మ మీలో ఉన్నాడు. ఆ ఆత్మ ఉన్నాడు అనే విశ్వాసం నీకుందా? ఆ జ్ఞానం అంటే ఆ తెలివి, ఆ గ్రహింపు, ఆ శక్తి నీకు కలగాలి. ఆ గ్రహింపు నీవు కలిగి లేనంత వరకు నీకు సంతోషం దొరకదు. ఆ గ్రహింపు ఎప్పుడైతే కలుగుతుందో, ఆ మనోనేత్రాలు ఎప్పుడైతే తెరవబడతాయో అప్పుడు అద్భుతాలు ప్రారంభమవుతాయి నీ జీవితంలో. ప్రైజ్ ద లార్డ్.
అపజయం అనేది నీకు రాదో. హల్లెలూయా. అంధకారం నీ ముందెందుకు పని చేయదో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఆ విజయవంతమైన పరలోక నివాసాన్ని మనం కలిగి ఉందామా? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మతో నీవు ఇప్పుడు నింపబడాలి. రోషలి కౌరా ధరి కమారా రెడేలి కరోంద్ర శౌర్య నేమో షక లారా కమాదరవే. సహోదరి కామాక్షి దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ కుమారుడికి వివాహం కావట్లేదని బాధపడుతున్నావు కదా, దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు త్వరలోనే. రోక్లై షెమ్మే రీకాందర సధరవే. సహోదరి కృపా మాధురి దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీకు అనుగ్రహించబడిన బిడ్డ కొరకు దిగులు పడుతున్నావు, ఆరోగ్యం బాగోలేదని కృంగిపోతున్నావు కదా, ప్రభువు నిన్ను దర్శిస్తున్నాడు. నీ బిడ్డ కొరకు దిగులు పడకు, నీ కుమార్తెను దేవుడు దర్శిస్తున్నాడు. అభిషేకముతో ప్రభువు నింపుతున్నాడు. నీ కుమార్తె స్వస్థపరచబడుతుంది. క్లౌషరి మేరీ క్రుధానామార హందరియన కృధారవే. సహోదరి మేరీ కుమారి దేవునితో మాట్లాడుతున్నాడు. మేరీ కుమారి, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నావు కదా, ప్రభుని దర్శిస్తున్నాడు. దిగులు పడుకో, ఆయన శక్తిని కమ్ముకుంటుంది. నీవు స్వస్థపరచబడుతున్నావు. నీ కన్నీళ్లు తుడిచివేయబడుతున్నాయి. క్లౌట్రమేజురి కామ హమార ధౌరి టెలికరాందర దర్యనందురవే. సహోదరుడా కృష్ణకుమార్ దేవునితో మాట్లాడుతున్నాడు. కృష్ణకుమార్, దేవుని సేవ చేయాలని ఆశపడుతున్నావు కదా, ఇదిగో ప్రభునితో మాట్లాడుతున్నాడు. కుమార్, ప్రభునితో మాట్లాడుతున్నాడు. ఆయన సేవ కొరకు ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. కమాన్ రిడెలియో క్రోధారాజస కలెందరవే. సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క సేవ కొరకు సిద్ధపడు. లిషౌరా కౌరిడే బ్యూరి కమాందర రిణంగ్లిషందుర సధరవే. నారు ధలీనింకరందు రిషకరందురవే. హల్లెలూయా. సహోదరి ఎమీమా దేవునితో మాట్లాడుతున్నాడు. ఎమీమా, ఇదిగో దేవుని ఆత్మ కొరకు ఎదురు చూస్తున్నావు కదా, ఇప్పుడే ఆయన ఆత్మని దర్శిస్తున్నాడు. ఆత్మతో నింపబడుతున్నావు ఇప్పుడే. క్లౌషరి కమారా సధురవే రాంక్లాండ్ రాశో కారాధరావే. సహోదరుడా వెంకట్రావు, ఇదిగో నీకు పక్షవాతం ఉంది. పక్షవాతంతో బాధపడి మంచం మీద పడి ఉన్నావు. ఇప్పుడే ప్రభుని దర్శిస్తున్నాడు, నిన్ను తాకుతున్నాడు. ప్రభు నిన్ను విడుదల చేస్తున్నాడు. లోక్రై మెజూరి కమారా. దిగులు పడకు, నువ్వు లేస్తున్నావు. క్లౌషరి కమారా జదరవే. హల్లెలూయా. ఇదిగో మీరు ఇక్కడ ఈ వర్తమానం వింటున్నా, మీపై మీ శిరస్సు మీద మీ యొక్క కుడి చేతిని పెట్టుకోండి. మీరు చూస్తున్న టీవీ మీద ఒక చేయి పెట్టండి. దేవుని యొక్క అభిషేకం మీ పైకి విడుదలవుతుంది. శక్తిని ప్రభు మీ పైకి విడుదల చేస్తున్నాడు. ప్రభావం మీ లోపలికి విడుదలవుతుంది. రిటలి వేట్రుకౌర హబాష కలరా ధోరి నేమియో రీలి ఖరా జుదరి ఖలి ఖురా బాబా బాబా రే బేషలో హురాసకరందరవే. థ్యాంక్ యూ మాస్టర్. మీరు తాకి గొప్ప విడుదల ఇస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ అత్యధికమైన శక్తి చేతని బిడ్డలు నింపండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ప్రతి ఒక్కరిపై ఆత్మను కృంభరించి అద్భుతాలు సృష్టించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, చూశారు కదా దేవుని యొక్క కార్యాలను. దేవుడు తన సంచలనాత్మకమైన శక్తితో మహా అద్భుతాలు సృష్టిస్తూ ఉన్నారు. ఈ కడవరి కాలంలో బలమైన ప్రవక్తగా దేవుడు నిలబెట్టుకుని వాడుకుంటున్నాడు. దాన్ని బట్టి ప్రభు నామాన్ని నేను మహిమపరుచుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఏ సమస్యతో సరే, చేతబడి శక్తులతో కుమిలిపోతున్నా, దురాత్మలతో బాధపడుతున్నా, కోర్టు సమస్యలతో బాధపడుతున్నా, పిల్లలు లేక బాధపడుతున్నా, ఉద్యోగం లేక బాధపడుతున్నా, కుటుంబంలో సమస్యలు, వ్యక్తిగతమైన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, ఇలాంటి సమస్యలు ఏమైనా కావచ్చు, వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మెసేజ్ చేయండి. ఖచ్చితంగా నేను ప్రార్థన చేసి మీకు జవాబు ఇవ్వబోతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? మీరు నన్ను కలవటానికి ప్రయత్నం చేయండి. ఒక్కసారి మీరు కలిసి ప్రార్థన చేయించుకుని దేవుని యొక్క అభిషేకముతో నింపబడి వెళ్ళండి. పర్సనల్గా కలవండి. నన్ను కాకినాడలోనైనా కలవచ్చు,
హైదరాబాద్లోనే కలవచ్చు. మీరు మెసేజ్ చేయండి, మీకు రిప్లై వస్తుంది. ఎప్పుడు, ఎలా, ఏ డేటు, ఎక్కడ అనేది మీకు క్లియర్గా మీకు మెసేజ్ వస్తుంది, లేదంటే ఫోన్ అయినా వస్తుంది. తప్పకుండా రండి, కలవండి, దేవుని అభిషేకాన్ని తీసుకుని వెళ్ళండి. మీకు అర్థం కాని మీ జీవితం యొక్క అర్థాన్ని తీసుకుని వెళ్ళండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొక విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను. మందిరం నిర్మాణంలో ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మిమ్మును ప్రేరేపిస్తే, ప్రభు యొక్క మందిరము కొరకు మీరు కూడా ఉపయోగపడాలని పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మును ప్రేరేపిస్తే తప్పకుండా మందిరానికి మీ సహకారాన్ని అందించండి. తర్వాత మీరు అందించాలి అనుకుంటున్న విరాళం స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఫోన్పే ఉంది, గూగుల్ పే ఉంది, దానికి చేయొచ్చు. నెక్స్ట్ మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క సేవ కొరకు సేవకులను నేను తయారు చేస్తూ ఉన్నాను. ఆది అపోస్తుల కాలంలో దేవుడు తన యొక్క శక్తి చేత అపోస్తులను నింపి ఏ విధంగా అయితే వాడుకున్నాడో అటువంటి సేవకులను తయారు చేయటానికి నేను దేవుని యొక్క ఆత్మచేత నింపబడి ఆయన సెలవిచ్చిన రీతిగా నేను సిద్ధపడి ఉన్నాను. ఒక సైన్యాన్ని దేవుని కొరకు తయారు చేస్తున్నాను. కాబట్టి మీలో ఎవరైనా యవనస్తులు సేవ కొరకు ఆశ ఉన్నవారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఫోన్ చేయండి, తప్పకుండా మెసేజ్ పెట్టండి. తర్వాత మీ పిల్లల్ని సేవకి పంపించాలి అనుకుంటే తప్పకుండా మెసేజ్ పెట్టండి. సేవకి పంపించాలి అనే విషయంలో మీరు క్లారిటీగా మీరు జవాబు తీసుకుంటారు. మీరు తప్పకుండా మర్చిపోకండి, మీ యొక్క పిల్లల్ని సేవకు అంకితము చేయండి. దేవుని యొక్క మహిమ కొరకు మీ పిల్లలను అంకితము చేస్తే మీరు బహుగా ఆశీర్వదించబడతారు. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. దైవజనులు ప్రవక్త సియోను రాజు గారిని వ్యక్తిగతంగా కలుసుకునే వారికి గొప్ప అవకాశం. ప్రతి నెల 2వ శనివారం సికింద్రాబాద్ YMCAలో కలుసుకొని దైవజనుల ప్రార్థన అభిషేకంతో విడుదల పొందండి. ప్రతి నెల 4వ శనివారం గెత్సెమనే వనం కాకినాడలో దైవజనులను కలిసి దైవజనుల ప్రార్థన అభిషేకంతో గొప్ప విడుదల పొందండి. మా అడ్రస్ ప్రవక్త డి సియోను రాజు, గెత్సెమనే వనం, పొన్నాడ పోస్ట్, యు కొత్తపల్లి మండల్, కాకినాడ 533448 ఆంధ్రప్రదేశ్. మా మొబైల్ నంబర్ 9849130812.